హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు సర్వపిండి చేయబోతున్నానండి. బియ్యపిండి పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నానండి ఒక అరగంట ముందు. ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పల్లీలు కచ్చాపిచ్చిగా దంచుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర. బియ్యపిండి కప్పున్నర తీసుకుంటున్నానండి. కప్పున్నర బియ్యపిండి అండి. దీనిలోకి పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర అండి. కొంచెం కారం, సాల్ట్ అండి ఒక స్పూను. దీన్ని మనం కలుపుకుందామండి. దీన్ని చపాతీ పిండిలా కలుపుకుందామండి. సర్వపిండి ఇది ఇలాగ మందంగా ఉన్న కళాయిలో వేయించుకోవాలండి. ఇది సిమ్లో పెట్టుకోవాలి. గిన్నె చాలా మందంగా ఉండాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఈ గిన్నెలో ఇలాగా మినప రొట్టె మాదిరిగా ఇలాగ ప్రెస్ చేసుకుందామండి. మరీ పలుచగా వద్దు, మరీ అలాగని మందంగా కూడా చేసుకోవద్దు. ఇందులో మనకి ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు. అది మన ఇష్టం అండి. ఈ విధంగా ఒత్తుకోవాలండి. మధ్య మధ్యలో ఇక్కడ కొంచెం గజ్జాలు పెట్టుకోవాలండి ఈ మాదిరిగా. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుందామండి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి సన్నటి సెగ మీద. సర్వపిండి రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చినట్లయితే పండు హోమ్ కిడ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.